ఆస్ట్రేలియాకు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్ను వణికించేస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు మెగా టోర్నీకి దూరమవుతున్నారు. ఇప్పటికే మిచెల్ మార్ష్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఆ జాబితాలో కెప్టెన్ కమిన్స్, జోష్ హేజల్వుడ్ చేరారు. ఇద్దరూ గాయాలతో సతమతమవుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత కమిన్స్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కథనాలొచ్చాయి. వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో సిరీస్కు దూరంగా ఉన్నట్టుగాను ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం లేదని స్పష్టత వచ్చింది. హేజల్వుడ్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచే ఇబ్బంది పడుతున్నాడు. సిరీస్లో 3 టెస్టులకు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవుతున్నాడు. ఇదే సమయంలో మార్కస్ స్టోయినిస్ బాంబు పేల్చాడు. వన్డేలకు సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండనని తేల్చేశాడు. ఈ నెల 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ఆసీస్ ఫైనల్ చేయాల్సి ఉంది. 4 ప్లేయర్ల ప్లేస్లను భర్తీ చేయనుంది.